నెక్స్ట్ సేమ్ ఇలానే కింది పెదవుని టైట్ చేస్తూ నెక్ని గట్టిగా బిగించండి. నెక్ని ఇలా అంటే రాయిలాగా ఉండాలి, అంత గట్టిగా బిగించాలి. ఫస్ట్ టైం ఇక్కడ గమనించండి, నార్మల్ గా ఉన్నప్పుడు ఇలా మనం పీకని ఇలా గట్టిగా అదివితే ఉండలే, చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలానే బిగించినప్పుడు మీరు ఎంత అదివినా ఏం కాదు, అది గమనించండి. సెకండ్ టైం సేమ్. మూడోసారి నెక్స్ట్ మనం కర్ణ శక్తి చేసేద్దాం. కర్ణ నాడులు యాక్టివేట్ చేద్దాం. గాలి బాగా పీల్చి బంధించి రెండు చెవులు పట్టుకొని కిందికి సాగదేయండి. చాలు. సేమ్ సైడ్కి లాగండి, సేమ్ ఇలానే. సేమ్ పైకి. నెక్స్ట్ మనం గ్రీవ శక్తి చేద్దాం. మెడకు సంబంధించి జాయింట్స్ యాక్టివేట్ చేద్దాం. తలని రైట్ కి లెఫ్ట్ కి రైట్ కి లెఫ్ట్ కి రొటేట్ చేయాలి. షోల్డర్స్ కదలకుండా. ఫస్ట్ రైట్ సైడ్ 1, కుడివైపు నుంచి వెనక్కి తిప్పాడు. మెడలో ఎంత పెయిన్స్ వస్తున్నాయో అబ్జర్వ్ చేయండి. 2, ఆపోజిట్, ఎడమ వైపు నుంచి వెనక్కి తిప్పాడు. 3, మళ్ళీ రైట్ సైడ్. 4, 5, 6, సెంటర్. సేమ్ అప్ అండ్ డౌన్, పైకి కిందకి గాలి పిలుస్తూ తల బాగా వెనక్కి వాల్చే. ఇంకా వెనక్కి, ఇంకా వెనక్కి, దగ్గొచ్చే వరకు వెనక్కి వాలుస్తూనే ఉండాలి. 2, ముందుకు వంచి గడ్డం చేత కంచండి. 3, మళ్ళీ వెనక్కి, బాగా వెనక్కి. 4, 5, 6, సెంటర్. నెక్స్ట్ సేమ్ సైడ్ కి, కుడి చెవిని కుడి షోల్డర్ కి, తర్వాత వెడం చెవిని వెడం షోల్డర్ కాంచాలి. షోల్డర్స్ ఎలా పైకి లేపకూడదు, షోల్డర్స్ కిందికే ఉండాలి. ఫస్ట్ రైట్ సైడ్ 1, 2, ఆపోజిట్, 3, రైట్ సైడ్, 4, 5, 6, సెంటర్. నెక్స్ట్ హెడ్ ని క్లాక్ వైజ్ గా రొటేట్ చేద్దాం. అన్ని వైపులు టచ్ చేస్తూ క్లాక్ వైజ్ రొటేషన్. ఇలా వెడం వైపుకి వెనక్కి, వైపుకి ముందుకి, క్లాక్ వైజ్. 1, 2, 3, 4,
5, 6. Reverse anti-clockwise. 1, 2, 3, 4, 5, 6. Reverse. Relax. నెక్స్ట్ మనం మణిబంధ శక్తి చేద్దాం. మణిబంధకాలు యాక్టివేట్ చేద్దాం. రెండు చేతులు ముందుకు చాపేయండి. ఫోర్స్గా ఫాస్ట్గా మణికట్టుని పైకి 1, 2, 3, 4, 5, 6. Side. 1, 2, 3, 4, 5, 6. Up. 1, 2, 3, 4, 5, 6. Side. 1, 2, 3, 4, 5, 6. Front. 1, 2, 3, 4, 5, 6. Second portion. Pidicle begins the same. 1, 2, 3, 4, 5, 6. Side. 1, 2, 3, 4, 5, 6. Up. 1, 2, 3, 4, 5, 6. Side. 1, 2, 3, 4, 5, 6. Front. 1, 2, 3, 4, 5, 6. థర్డ్ పోర్షన్. రెండు చేతులు పిడికిలు పెట్టించి టచ్ చేసి బయట నుంచి లోపలికి రొటేషన్. మూడు చేతులు వంచుకుంటాం. 1, 2, 3, 4, 5, 6. సేమ్ సైడ్కి అదే డైరెక్షన్లో. 1, 2, 3, 4, 5, 6. పైకి రెండు చేతులు టచ్ చేసి మూడు చేతులు వంచకుండా. 1, 2, 3, 4, 5, 6. సేమ్ పైన రివర్స్ తిప్పండి. 1, 2, 3, 4, 5, 6. సైడ్ రివర్స్. 1, 2, 3, 4, 5, 6. ఫ్రంట్ రివర్స్. 1, 2, 3, 4, 5, 6. చాలు. ఫోర్త్ పోర్షన్ ఫింగర్స్ యాక్టివేట్ చేద్దాం. వేళ్లను విదిలించడమే. 1, 2, 3, 4, 5, 6. Side. 1, 2, 3, 4, 5, 6. Up. 1, 2, 3, 4, 5, 6. Side. 1, 2, 3, 4, 5, 6. Front. 1, 2, 3, 4, 5, 6. Relax. నెక్స్ట్ చేతులను బాగా ఫింగర్స్ బాగా యాక్టివేట్ చేయడం కోసం రెండు చేతులను ఇలా ఫోల్డ్ చేయండి. ఫింగర్స్ కూడా ఫోల్డ్ చేసి పులి పంజా బిగించినట్టుగా గట్టిగా చేతులు బిగించాలి. ఎంత గట్టిగా బిగిస్తారో అంత బెనిఫిట్. బాగా టైట్ చేయండి. ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. చూడండి, చేతుల్లో వణుకు వచ్చేస్తుంది, బాడీలో నీరసం వచ్చేస్తుంది. నీరసం వచ్చి పడిపోయినా పర్లేదు, పిడికిలు వదలకూడదు. బాగా టైట్ చేయండి. ఇంకా గట్టిగా, మీ బాడీలో ఉన్న శక్తి అంతా చేతి వేళల్లోకి వచ్చేస్తుంది. అబ్జర్వ్ చేయండి. టైట్ చేయాలి, గట్టిగా బిగించేసేయండి. నెక్స్ట్ రెండు చేతులు సైడ్కి చాపండి. అరచేతులు ఆకాశం వైపు ఉంచండి. స్మాల్ సర్కిల్స్ ఇలా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఫాస్ట్గా 50. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50. Reverse same. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Fastగా 50. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 50. చాలు. నెక్స్ట్ మనం షోల్డర్స్ యాక్టివేట్ చేయడం కోసం భుజ శక్తి చేసేద్దాం. ఫస్ట్ పోర్షన్ రెండు చేతులు ఇలా ఉంచడం. సేమ్. 1, 2, 3, 4, 5, 6. సేమ్ ఫ్రంట్కి. 1, 2, 3, 4, 5, 6. థర్డ్ పోర్షన్. ముందు మోచేతులు రెండు ఎలా టచ్ చేయడం, గాలి పిలుస్తూ చెస్ట్ బాగా వెనక్కి స్ట్రెచ్ చేసి వెనకాల రెండు షోల్డర్స్ టచ్ అయిపోవాలి. అంత వెనక్కి.
1, 2, 3, 4, 5, 6. చాలు. నెక్స్ట్ హ్యాండ్స్ రొటేషన్. ముందు మోచేతులు రెండు టచ్ చేయడం, గాలి పీలుస్తూ మోచేతుల తల మీదకి ఇలా తీసుకెళ్ళి సైడ్ నుంచి కిందికి సేమ్. 1, 2, 3, 4, 5, 6. రివర్స్ సైడ్ నుంచి పైకి వెళ్ళి ముందు నుంచి కిందికి సేమ్. 1, 2, 3, 4, 5, 6. చాలు. ఓన్లీ షోల్డర్స్ రొటేషన్. షోల్డర్స్ పైకి కిందికి ముందుకి. సేమ్. 1, 2, 3, 4, 5, 6. రివర్స్. 1, 2, 3, 4, 5, 6. ఒక షోల్డర్ ముందుకి, ఒక షోల్డర్ వెనక్కి. 1, 2, 3, 4, 5, 6. రివర్స్. 1, 2, 3, 4, 5, 6. చాలు. రిలాక్స్. నెక్స్ట్ నడుముకు సంబంధించిన జాయింట్స్ యాక్టివేట్ చేద్దాం. సుఖాసనంలో కూర్చున్నాం. ఒక కాలు మీద ఒక కాలు వేసుకుని కూర్చోండి. దీనిలో ఫస్ట్ పోర్షన్ కుడి చెవిని కుడి మోకాలు కాంచడం, తర్వాత వెడం చెవిని వెడం మోకాలు కాంచడం. గాలి వదిలేస్తూ ముందు పొంగాలి, గాలి పీలుస్తూ పైకి వెళ్ళాలి. ఫస్ట్ రైట్ సైడ్. 1, కుడి చెవిని కుడి మోకాలు కాంచాడు, వంచాలి బాగా. 2, నార్మల్. ఆపోజిట్ సైడ్ వెడం వైపు. 3, వెడం చెవిని వెడం మోకాలు కాంచాలి. 4, ఇది ఫాస్ట్. 1, 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 4. రిలాక్స్. సెకండ్ పోర్షన్ కుడి చెవిని వెడం మోకాలకి, తర్వాత వెడం చెవిని కుడి మోకాలకి క్రాస్ చేస్తూ ఫస్ట్ కుడి చెవిని వెడం మోకాలు కాంచాయి. 1, 2, నార్మల్. ఆపోజిట్ సైడ్ వెడం వైపుకి. 3, 4. ఇది ఫాస్ట్. 1, 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 4. రిలాక్స్. నెక్స్ట్ బాడీని క్లాక్ వైజ్ గా రొటేట్ చేద్దాం. రెండు చేతులు మోకాల మీద సపోర్ట్ తీసుకోవడం, కుడి వైపు ఇలా ముందుకు ఉంచడం, వెడం వైపుకి రావడం, పైకి లెగడం. క్లాక్ వైజ్. 1, 2, 3, 4, 5, 6. రివర్స్ యాంటీ క్లాక్ వైజ్. 1, 2, 3, 4, 5, 6. చాలు. రిలాక్స్. నెక్స్ట్ కుడి చేయిని కుడివైపు నాలుగో పోర్షన్. నడుమును బాగా యాక్టివేట్ చేసేద్దాం. కుడి చేయిని కుడివైపు సైడ్ ని అలకాంచడం, ఎడం చేయిని పైకి లేపడం, ఎడం చేయిని తలని కుడివైపు సైడ్ కి వాల్చి నేలకాంచాయి. వెడంకాలు పైకి లేగకూడదు. ఇక్కడ నార్మల్ బ్రీతింగ్. తల మీద చేయాలి, బాగా వంచాలి. ఇంకా వంచాలి, ఇంకా వంచాలి, ఇంకా వంచాలి. ఏం జరుగుతుందో చూడండి. బాగా వంచాలి. రిలాక్స్. చాలు. సేమ్ ఆపోజిట్ సైడ్. వెడం చేయిని వెడం వైపు సైడ్ నేల కాంచడం, కుడి చేయిని పైకి లేపి కుడి చేయిని తలని వెడం వైపు వాల్చి నేల కాంచండి. కుడి కాలు పైకి లేగకూడదు. తల మీద చేయాలి. గమనించండి ఏం జరుగుతుందో చూడండి. అబ్జర్వ్ చేయండి. రిలాక్స్. చాలు. నెక్స్ట్ మనం కాళ్ళకు సంబంధించిన జాయింట్స్ యాక్టివేట్ చేద్దాం. రెండు కాళ్ళ ముందుకు చాపేయండి.
రెండు చేతులు వెనకాల సపోర్ట్ తీసుకోండి. రెండు కాళ్ళు టచ్ చేసి పాదాలని ముందుకి వెనక్కి లాగండి. ఫస్ట్ ముందుకి 1 2 3 4. ఇది ఫాస్ట్. 1 2 3 4. 1 2 3 4. 1 2 3 4. చాలు. ఒక కాలు ముందుకి ఒక కాలు వెనక్కి. 1 2 3 4. ఇది ఫాస్ట్. 1 2 3 4. 1 2 3 4. 1 2 3 4. చాలు. రెండు కాళ్ళు కలిపి క్లాక్ వైజ్ రొటేషన్ అన్ని వైపులు టచ్ చేస్తూ సేమ్. 1 2 3 4 5 6. రివర్స్ సేమ్ యాంటీ క్లాక్ వైజ్. 1 2 3 4 5 6. చాలు. రెండు కాళ్ళ మధ్య 2 అడుగులు దూరం చాపండి. ఒక కాలు క్లాక్ వైజ్, ఇంకొక కాలు యాంటీ క్లాక్ వైజ్ అన్ని వైపులు టచ్ చేస్తూ 1 2 3 4 5 6. రివర్స్ 1 2 3 4 5 6. చాలు. రెండు కాళ్ళ మధ్య ఒక అడుగు దూరం ఉంచి రెండు కాళ్ళు ఒకే డైరెక్షన్. 1 2 4 5 6. రివర్స్ 1 2 3 4 5 6. చాలు. రెండు కాళ్ళ మధ్య 2 అడుగుల దూరం. రెండు కాళ్ళు బొటన వేలు ఇన్సైడ్ నేల ఆన్సర్. 1 2 3 4 5 6. చాలు. రెండు కాళ్ళు దగ్గరికి తెచ్చుకోండి. పాదాలను పైకి లేపి ఫింగర్స్ ఫోల్డ్ చేసి గట్టిగా బిగించండి. ఫింగర్స్ ని ఇంకా టైట్ చేయండి, ఇంకా టైట్ చేయండి, ఇంకా టైట్ చేయండి. ఇక్కడ మీరు గమనించండి. పాదాలంతా పెయిన్ వస్తుంది, మడాల్లో బాగా పెయిన్ వస్తుంది, కాళ్ళు గుంజేస్తున్నాయి, వేళ్ళు లాగేస్తూ ఉంటాయి. అయినా కానీ భరించి ఇంకా టైట్ చేయాలి, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా గమనిస్తూ చేయాలి. రిలాక్స్. నెక్స్ట్, కీళ్ళ నొప్పులు తగ్గడం కోసం మోచెప్పులను టైట్ చేసేద్దాం. ఫస్ట్ కుడి కాలు, తర్వాత ఎడం కాలు. మోచెప్పుని గట్టిగా బిగించి వదిలేయాలి. ఎంత గట్టిగా బిగిస్తారో అంత బెనిఫిట్. ఫస్ట్ రైట్ లెగ్ 1. బాగా లాగండి. మీ టైస్ని ఇలా టచ్ చేస్తే కాళ్ళు ఇనప రాడ్డులా ఉండాలి, అంత గట్టిగా బిగించాలి. 2. వదిలేయండి. లెఫ్ట్ లెగ్ 3 4. ఇది ఫాస్ట్. 1 2 3 4. 1 2 3 4. 1 2 3 4. చాలు. సేమ్ ఇలానే 2 legs ఎట్ ఎ టైం. రెండు కాళ్ళు కలిపి ఒకేసారి. 1. బాగా టైట్ చేయాలి. 2 3 4. ఇది ఫాస్ట్. 1 2 3 4. 1 2 3 4. 1 2 3 4. చాలు. నెక్స్ట్ థర్డ్ పోర్షన్. గాలి బాగా పీల్చి బంధించి రెండు మోకాళ్ళు టైట్ చేసి ఎక్కువసేపు హోల్డ్ చేసి ఉంచండి. గాలి బాగా పీల్చండి, బంధించండి, రెండు మోకాళ్ళు టైట్ చేయండి, ఇంకా టైట్ చేయండి, ఇంకా టైట్ చేయండి, ఇంకా టైట్ చేయండి. ఏం జరుగుతుందో చూడండి. కళ్ళు మూసుకోండి, గమనించండి. మీ బాడీలో ఉన్న శక్తి అంతా మోకాళ్ళు అబ్జర్వ్ చేయండి, భరించి ఉంచాలి. రిలాక్స్. చాలు. నెక్స్ట్ అప్ అండ్ డౌన్. కాళ్ళని ఎలా పైకి 2 legs at a time. చాలు. నెక్స్ట్ లెగ్ రొటేషన్. కుడి కాలు ఫోల్డ్ చేసి నిలబెట్టుకొని రెండు చేతులు లాక్ చేసి టైస్ కింద పట్టుకొని కింది నుంచి పైకి రొటేషన్. ఇలా 1 2 3 4 5 6. రివర్స్ 5 నుంచి కింది. 1 2 3 4 5 6. చాలు. కాలు మార్చాయి. ఎడం కాలు కింద నుంచి పైకి రొటేషన్.
1 2 3 4 5 6 రివర్స్ పై నుంచి కిందికి 1 2 3 4 5 6 చాలు 1 by 1 లెగ్ ని ఫోల్డ్ చేసి మోకాల్ని ఛాతీకి ఆంచాలి. ఫస్ట్ కుడి కాలు 1 బాగా లాగాలి. 2 లెఫ్ట్ లెగ్ 3 4 ఇది ఫాస్ట్ 1 2 3 4 1 2 3 4 1 2 3 4 చాలు. 2 legs at a time, రెండు కాళ్ళు కలిపి ఒకేసారి 1 మోకాళ్ళు విడిపోకూడదు, చేయాలి ఛాతీకి ఆనాలి. 2 3 4 ఇది ఫాస్ట్ 1 2 3 4 1 2 3 4 1 2 3 4 రిలాక్స్. నెక్స్ట్ ఈరోజు మనం గ్రైండింగ్ చేద్దాం. పర్ఫెక్ట్గా చేయండి గ్రైండింగ్, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేయండి. రెండు కాళ్ళు టచ్ చేసి ఇలా పాదాలు పైకి లేపండి, రెండు చేతులు ఇలా ఫింగర్స్ లాక్ చేయండి. క్లాక్ వైజ్ ఇలా రొటేట్ అవుతూ వెల్లికిలు పడుకోవాలి, వీపు నేల కానకూడదు. ఇక్కడ దాకా మోచేతులు వంచకూడదు, నేల కానకూడదు. మళ్ళీ ఎడం వైపు వచ్చి పైకి లేగాలి. ఇలా 6 రౌండ్స్ సేమ్. 1 2 3 4 5 6 రివర్స్ యాంటీ క్లాక్ వైజ్ సేమ్. 1 2 3 4 5 6 రిలాక్స్. చాలు. సేమ్ ఇలానే కాళ్ళు బాగా దూరం చాపండి, కాళ్ళు వేళ్ళు టచ్ చేస్తూ ఇప్పుడు ఎలా చేసామో అలానే క్లాక్ వైజ్ ఫింగర్స్ లాక్ చేసి కాళ్ళు వేళ్ళు టచ్ చేస్తూ ఎడం వైపు నుంచి కుడి వైపు. 1 2 3 4 5 6 సేమ్ రివర్స్ యాంటీ క్లాక్ వైజ్. 1 2 3 4 5 6 రిలాక్స్. చాలు. నెక్స్ట్ పోర్షన్ సేమ్ కాళ్ళు దూరం, రెండు చేతులు సైడ్కి చాపడం, కుడి చేతితో వెడం కాలు వేళ్ళు పట్టుకోవడం, వెడం చేయి పైకి తీసుకెళ్ళి వెడం చేయి చూడాలి. తర్వాత ఆపోజిట్, ఇది ఫాస్ట్ సేమ్. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 రిలాక్స్. నెక్స్ట్ మనం అకర్ణ ధనురాసన్ 4 వర్షన్లు ఉన్నాయి. అకర్ణ ధనురాసన్ 4 వర్షన్లు పర్ఫెక్ట్ చేసేద్దాం. రెండు కాళ్ళు దగ్గరికి తెచ్చుకోండి, కుడి కాల్ని వెడం కాలు మీద క్రాస్ చేసి కుడి కాలు మోకాల్ని ఛాతికి నేలకి ఆంచాలి. ఫస్ట్ ఛాతికి ఇలా 1 లాగాలి బాగా. 2 మోకాలు నేల కానాలి, అదోండి కిందికి. 3 4 5 6 చాలు. కాలు మార్చేయండి. ఇప్పుడు వెడం మోకాల్ని ఛాతికి నేలకి ఆంచండి. సేమ్. 1 2 3 4 5 6 చాలు. సెకండ్ పోర్షన్ మళ్ళీ కుడికాలను వెడంకాల మీద క్రాస్ చేసి ఉంచండి. వెడం చేత్తో కుడికాల పాదాన్ని అడుగును పట్టుకోండి, కుడి చేత్తో కుడి మోకాలు అడుగును పట్టుకొని కుడి కాల్ని క్లాక్ వైజ్ గా ఇలా రొటేట్ చేయడమే. పెద్ద 1
2, 3, 4, 5, 6. Reverse. 1, 2, 3, 4, 5, 6. కాలు మార్చాయి. ఎడం కాలు క్లాక్ వైజ్ రొటేట్ చేద్దాం. సేమ్ 1, 2, 3, 4, 5, 6. రివర్స్ 1, 2, 3, 4, 5, 6. చాలు. థర్డ్ పోర్షన్ మళ్ళీ కుడికాలు ఎడం కాలు మీద క్రాస్ చేయండి. ఎడం చేత్తో కుడికాలు పాదాన్ని అడుగును పట్టుకోండి. కుడి చేత్తో ఎడం కాలు బొటన వేలు పట్టుకోండి. కుడికాలు బొటన వెళ్ళి ఎడం చెవి కాంచాలి. కాళ్ళు పైకి లేపాలి. తల వంచకూడదు. ఇలా తల పైకే ఉండాలి. కాళ్ళను పైకి తీసుకెళ్ళాలి. సేమ్ ఇలా 1, 2, 3, 4, 5, 6. చాలు. కాలు మార్చాయి. ఇప్పుడు ఎడం కాలు బొటన వెళ్ళి కుడి చెవి కాంచాలి. సేమ్ కాళ్ళు పైకి తీసుకెళ్ళాలి. 1, 2, 3, 4, 5, 6. చాలు. నెక్స్ట్ ఫోర్త్ పోర్షన్. రెండు కాలు ముందుకు చాపేసి రెండు చేతులతో రెండు కాలు బొటన వేలు పట్టుకోండి. కుడి కాలు బొటన వేలి కుడి చెవి దగ్గరకు బాణం లాగినట్టు లాగడం, మళ్ళీ బాణం వదిలినట్టు వదలడం. తర్వాత ఎడం కాలు. ఇది చేద్దాం పర్ఫెక్ట్ గా. 1, 2, 3, 4. ఇది ఫాస్ట్. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. రిలాక్స్. నెక్స్ట్ బటర్ఫ్లై చేసేద్దాం. రెండు కాళ్ళతో నమస్కారం చేయండి. ఇలా రెండు చేతుల ఫింగర్స్ లాక్ చేసి కాలు పాదాలు పట్టుకోండి. ఇలా మడాలు బాడీ కాంచేయండి. రెండు మోచేతుల్ని నేల కాంచి, రెండు మోకాళ్ళని నేల కాంచి, రెండు మోకాళ్ళతో నేలను కొట్టాలి. కొట్టాలి. బాగా సౌండ్ రావాలి. చేతులు కూడా ఓపెన్. పక్షి రెక్కల్లాగా ఊగాలి. చేతులు కాళ్ళు ఊగుతూనే ఉండాలి. అలాగే చేతులు ముందుకి వెనక్కి. స్లోగా రెండు కాళ్ళు ముందుకు చాపేసాయి. నెక్స్ట్ పోర్షన్. మోచేతుల మీద సపోర్ట్ తీసుకుని ఇలా బాడీని వెనక్కి వాల్చేయండి. ఎడం కాలు స్ట్రైట్ గా పైకి లేపండి. రెండు చేతులు అరచేతులు నేల కాంచండి. ఉత్తాన పాదోత్తాసన్ ఫస్ట్ పోర్షన్. 1 by 1 లెగ్ ని 90 degrees పైకి లేపాలి. మోకాళ్ళు ఉంచకుండా. ఫస్ట్ కుడికాలు 1, 90 degrees పైకి లేపాలి. 2 దించేయండి. లెఫ్ట్ లెగ్ 3, 4. ఇది ఫాస్ట్. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. రిలాక్స్. సేమ్ ఇలానే 2 legs ఎట్ ఎ టైం. రెండు కాళ్ళు కలిపి ఒకేసారి. రెండు చేతుల పిర్రల కింద ఉంచేసేయండి సపోర్ట్ కోసం. రెండు కాళ్ళు టచ్ చేసి పాదాలు ముందుకు సాగదే. 2 legs ఎట్ ఎ టైం 90 degrees పైకి లేపాలి. ఫస్ట్ 1, మోకాళ్ళు ఉంచకూడదు ఎట్టి పరిస్థితిలో. 2, కింది వరకు తీసుకురండి. నేలకు ఆనకూడదు. బాగా కిందికి దించాలి. 3, మళ్ళీ పైకి. 4, కిందికి. ఇది ఫాస్ట్. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2,
3, 4 రిలాక్స్. చాలు. ఎంత ప్రెషర్ పడుతుందో గమనించండి. మన పొట్ట మీద ఎంత ప్రెషర్ పడుతుందో అబ్జర్వ్ చేస్తూ చేయాలి. నెక్స్ట్ మనం సైక్లింగ్ చేద్దాం. సైకిల్ తొక్కేద్దాం. 2 చేతులు పెరల కింద ఉంచేసేయండి. 2 కాళ్ళు టచ్ చేసి పాదాలు ముందుకు సాగదేయండి. ఇప్పుడు 1 బై 1 లెగ్ ని ఇలా సైకిల్ తొక్కినట్టుగా కాళ్ళు బాగా ముందుకు చాపుతూ సైకిల్ తొక్కాలి. పర్ఫెక్ట్ గా సేమ్ స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6. రివర్స్ తొక్కండి సేమ్ ఇలానే కాళ్ళు బాగా ముందుకు చాపుతూ. 1, 2, 3, 4, 5, 6. చాలు. సేమ్ ఇలానే 2 కాళ్ళతో ఒకేసారి సైక్లింగ్ చేద్దాం. పైనుంచి కిందికి మొదటగా సేమ్ స్టార్ట్. బాగా కాళ్ళు ముందుకు చాపుతూ. 1, 2, 3, 4, 5, 6. రివర్స్ సేమ్ కింద నుంచి పైకి సేమ్. 1 కాళ్ళు బాగా ముందుకు చాపాలి. 2, 3, 4, 5, 6. చాలు. రిలాక్స్. నెక్స్ట్ మనం ఏకపాద వృత్తాసనం చేద్దాం. 2 కాళ్ళు టచ్ చేసి పాదాలు ముందుకు సాగదేయండి. 2 చేతులు పెరల కింద ఉంచేయండి. కుడి కాలుతో పెద్ద సున్నా క్లాక్ వైజ్. మోకాళ్ళు ఉంచకూడదు. ఎంత వీలైతే అంత పెద్ద సున్నా వేయడమే. సేమ్ స్టార్ట్ క్లాక్ వైజ్. 1, 2, 3, 4, 5, 6. రివర్స్ యాంటీ క్లాక్ వైజ్. 1, 2, 3, 4, 5, 6. చాలు. కాలు మార్చేయండి. వెడం కాలు క్లాక్ వైజ్ గా రొటేట్ చేయండి. పెద్ద సున్నా. 1, 2, 3, 4, 5, 6. రివర్స్ యాంటీ క్లాక్ వైజ్. 1, 2, 3, 4, 5, 6. చాలు. ఇప్పుడు 2 legs ఎట్ ఎ టైం. మోకాళ్ళు వంచకుండా 2 కాళ్ళు ఒకేసారి క్లాక్ వైజ్. సేమ్ స్టార్ట్. బాగా పెద్ద సున్నా. 1, 2, 3, 4, 5, 6. రివర్స్ యాంటీ క్లాక్ వైజ్. 1, 2, 3, 4, 5, 6. రిలాక్స్. చాలు. నెక్స్ట్ మనం జననాంగాల్ని యాక్టివేట్ చేయడం కోసం ఏకపాదనాస స్పర్శాసనం చేసేద్దాం. కుడికాలు ఫోల్డ్ చేసి 2 చేతులతో కుడికాలు పాదాన్ని పట్టుకొని గాలి వదిలేస్తూ కుడికాలు బొటన వేలు ముక్కు కాంచాలి. ఎంత ఆనుస్తారో అంత బెనిఫిట్. సేమ్ స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6. చాలు. కాలు మార్చేయండి. ఇప్పుడు వెడం కాలు బొటన వెళ్ళి ముక్కు కాంచాలి. సేమ్. ఇప్పుడు ఎలా చేస్తే వాళ్ళు 1, 2, 3, 4, 5, 6. చాలు. నెక్స్ట్ 2 కాళ్ళతో నమస్కారం చేసి 2 చేతులతో 2 కాళ్ళ పాదాలు పట్టుకొని 2 కాళ్ళు బొటన వేలు ఒకేసారి ముక్కు కాంచాయి. సేమ్ స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6. చాలు. రిలాక్స్.
నెక్స్ట్ మనం గ్యాస్ట్రిక్ ట్రబుల్ తగ్గడానికి ద్విపాద పవన ముక్తాసనం ఏకపాద పవన ముక్తాసనం చేసేద్దాం. ఎలా ఉంటుంది ఏకపాద పవన ముక్తాసన్? రెండు కాళ్ళు ముందుకు చాపేసి కుడి కాలుని ఫోల్డ్ చేసి రెండు చేతులతో కుడి కాలు మీద గట్టిగా బంధం వేసి కుడి మోకాల్ని కుడి చెవి కాంచాలి గాలి వదిలేస్తూ. సేమ్ స్టార్ట్. 1 2 3 4 5 6. చాలు, కాలు మార్చేయండి. ఇప్పుడు వెడం మోకాల్ని వెడం చెవి కాంచండి. సేమ్ 1 2 3 4 5 6. చాలు. రెండు కాళ్ళు ఫోల్డ్ చేసి రెండు చేతులతో రెండు కాళ్ళ మీద గట్టిగా బంధం వేసి రెండు మోకాళ్ళని ఒకేసారి గడ్డం కాంచండి గాలి వదిలేస్తూ. సేమ్ 1 2 3 4 5 6. రోలింగ్, ముందుకి వెనక్కి రోలింగ్. దీనివల్ల వెన్నుపూస బాగా స్ట్రాంగ్ గా తయారైపోతుంది. 100 kg బస్తాన్ని కూడా అవలీలగా లేపగలుగుతాం. అంత బాగా రొటేట్ చేయాలి. వెన్నుపూసను బేస్ చేసుకొని రొటేట్ చేయాలి. లెఫ్ట్ అండ్ రైట్, లెఫ్ట్ కి రైట్ కి మోకాళ్ళు విడిపోకుండా కంప్లీట్ గా లెఫ్ట్ కి కంప్లీట్ గా రైట్ కి తిరగాలి. గట్టిగా బంధించి చేయాలి. దీనివల్ల కిడ్నీస్ బాగా యాక్టివేట్ అయిపోతాయి. ఫిల్టరేషన్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది. కిడ్నీలో రాళ్ళు ఉన్నా కలుగుతాయి. అంత ఉపయోగం ఉంది దీనివల్ల. రిలాక్స్. నెక్స్ట్ బోర్లా పడుకుందాం. భుజంగాసనాలు చేసేద్దాం. బోర్లా పడుకోండి. రెండు చేతుల్ని ఇలా ఫింగర్స్ లాక్ చేసి అరచేతుల్ని ఛాతి కింద నేల కాంచండి, గడ్డం నేల కాంచేయండి. గాలి పీలుస్తూ ఛాతీ తల పైకి లేపాలి. ఎంతవరకు? బొడ్డు నేల కానకూడదు. చేతులు స్ట్రైట్ గా అయ్యే వరకు ఛాతీ తల పైకి లేపాలి. సేమ్ స్టార్ట్. 1 2 దించేయండి. 3 మళ్ళీ పైకి. 4 5 ఇంకొకసారి. 6. చాలు. సేమ్ ఇలానే ఛాతికి ఇరువైపులా రెండు అరచేతులు నేల కాంచి ఇప్పుడు చేసినట్టే చేస్తాం. బొడ్డు నుంచి పై భాగమే పైకి లేపుతాం, కింది భాగం పైకి లేకూడదు. చేతులు ఆఫే లెగుస్తాయి. పర్ఫెక్ట్ గా సేమ్ స్టార్ట్. 1 2 3 4 5 6. చాలు. రెండు చేతులు ఇలా సైడ్కి చాపేసేయండి. గాలి పీలుస్తూ జెట్ లాగా పైకి లేగాలి. మళ్ళీ గాలి వదిలేస్తూ కిందికి దించేయాలి. రెండు చేతులు నేల కానకూడదు, గాలిలో ఉండాలి, విమానం రెక్కల్లాగా. పర్ఫెక్ట్ గా సేమ్ స్టార్ట్. 1 2 3 4 5 6. చాలు. రిలాక్స్. నెక్స్ట్ మనం తిరేక్ భుజంగాసనం చేద్దాం. రెండు చేతుల్ని అరచేతుల్ని ఛాతికి ఇరువైపులో నేల కాంచండి. కాళ్ళు బాగా దూరం చాపండి. ఎంత వీలైతే అంత దూరం చాపండి. గాలి పీలుస్తూ ఛాతీ తల పైకి లేపి కుడివైపు నుంచి వెడంకాల పాదాన్ని చూసుకోండి. తర్వాత ఆపోజిట్. సేమ్ స్టార్ట్. 1 2 నార్మల్. ఆపోజిట్. 3 4. ఇది ఫాస్ట్. 1 2 3 4 1 2 3 4 1 2 3 4. రిలాక్స్. చాలు. నెక్స్ట్ మనం శలభాసనం చేద్దాం. శలభము అంటే మిడత. మన బాడీని మిడతలా తీసుకురావడమే. రెండు చేతులు పిడికిలు బిగించి రెండు పిడికిలు టైస్ కింద ఉంచండి. రెండు కాళ్ళు టచ్ చేసి పాదాలు ముందుకు సాగదీయండి. గడ్డం నేల కాంచండి. మోకాళ్ళు ఉంచకుండా 1 by 1 లెగ్ ని పైకి లేపాలి. ఎంత వీలైతే అంత పైకి లేపాలి. ఫస్ట్ రైట్ లెగ్.
1, ఇంకా పైకి మోకాళ్ళు ఉంచకూడదు. 2 దించే. లెఫ్ట్ లెగ్ 3, 4. ఇది ఫాస్ట్. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. రిలాక్స్. సేమ్ ఇలానే 2 కాళ్ళు కలిపి ఒకేసారి. ఇందాక ఒక కాలు ఎంత హైట్ లేసిందో దానికన్నా ఎక్కువ హైట్ లేక 2 కాళ్ళు కలిపి ఒకేసారి. సేమ్ స్టార్ట్. 1, 2, 4 దించే. ఇది ఫాస్ట్. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. రిలాక్స్. నెక్స్ట్ కుడి చేయి ముందుకు చాపేయండి, ఎడమ చేయి నడుము మీద ఉంచండి. కుడి చెయ్యి ఎడమ కాలు తల గాలి పీలుస్తూ పైకి లేపాలి. సేమ్ స్టార్ట్. 1, 2 దించే. 3, 4, 5, 6. చాలు. చేతులు మార్చేయండి. ఎడమ చేయి ముందుకి, కుడి చేయి నడుము మీద. ఇప్పుడు ఎడమ చెయ్యి కుడి కాలు తల గాలి పీలుస్తూ పైకి లేపాలి. సేమ్ స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6. చాలు. నెక్స్ట్ 2 చేతులు నడుము మీద బంధం వేసి చేతులను స్ట్రైట్ గా చేయండి. గాలి పీలుస్తూ కాళ్ళు చేతులు తల మొత్తం పైకి లేపాలి. పొట్టొక్కటే నేల కానుండాలి. సేమ్ స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6. చాలు. 2 చేతులు ముందుకు చాపేయండి. రోలింగ్. ముందుకి వెనక్కి రోలింగ్. పొట్టను టైట్ చేసి ముందుకి వెనక్కి రోలింగ్. బాగా రోలింగ్ చేయాలి. రిలాక్స్ అయ్యింది. మకరాసన్. గడ్డం కింద చేతులు 1 by 1 లెగ్ ని ఫోల్డ్ చేయండి. ఫోర్స్ గా 2 legs at a time. 2 కాళ్ళు కలిపి ఒకేసారి. రిలాక్స్. నెక్స్ట్ స్టాండ్. ఈరోజు మనం యోగిక్ సమానాసనాలు చేసేద్దాం. యోగిక్ 6 పోర్షన్లు ఉంది. ఒక్కొక్క పోర్షన్ 30 సార్లు చేస్తాం. 2 పోర్షన్లకి రిలాక్స్ తీసుకుందాం. ప్రతి ఒక్కరు పర్ఫెక్ట్ గా ఎగరాలి. ఎంత ఎగురుతారో అంత బెనిఫిట్. ఎలా ఉంటుంది? ఫస్ట్ పోర్షన్ కుడి చేయిని పైకి లేపుతారు, కుడి కాళ్ళు వెనక్కి ఫోల్డ్ చేస్తారు, మళ్ళీ ఈ 2 దించేస్తారు, ఈ 2 పైకి లేపుతారు. ఇది జంపింగ్ చేస్తూ పర్ఫెక్ట్ గా సేమ్ స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8. Jumping. 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. చేతులు సైడ్ కి, కాళ్ళ పొజిషన్ సేమ్. చేతులు ఇలా పైకి, సైడ్ నుంచి పైకి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. రిలాక్స్. కాళ్ళు దూరం, ఇలా చేతులు సైడ్ నుంచి పైకి కింది. రిలాక్స్. నెక్స్ట్ మనం
థర్డ్ పోర్షన్ ఫోర్త్ పోర్షన్ కలిపి చేసేద్దాం. థర్డ్ పోర్షన్ లో కాళ్ళ పొజిషన్ సేమ్, చేతులు పైన క్లాప్స్ కొడుతూ, చేతులు వంచకూడదు, చేతులు స్ట్రైట్ గా ఉండాలి. క్లాప్స్ కొడుతూ సేమ్ స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. నడుమి చేతులు కాళ్ళు ముందుకు ఇలా అనడమే, ఇలా ముందుకు చాలు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. రిలాక్స్. సేమ్ ఇలా రిలాక్స్. రిలాక్స్. అలా రౌండ్ తిరగండి అలాగా. నెక్స్ట్ ఫిఫ్త్ పోర్షన్ సిక్స్త్ పోర్షన్ కలిపి చేసేద్దాం. వెడంకాల ముందుకి, కుడి చేయి ముందుకి. జంపింగ్ చేసి కాళ్ళు చేతులు మార్చాలి, మళ్ళీ జంప్ చేసి కాళ్ళు చేతులు మార్చాలి. పర్ఫెక్ట్ గా సేమ్ స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. నడుము చేతులు ఒకదాని తర్వాత ఒకటి మోకాల్ని ఛాతి కాంచాలి. పర్ఫెక్ట్ గా ఇలా జంపింగ్ చేస్తూ, ఇలా జంపింగ్ చేస్తూ ఛాతి. సేమ్ స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. రిలాక్స్. ఇలా రిలాక్స్. రిలాక్స్. యోగిక్ జోగిక్ 6 పోర్షన్లు అయిపోయాయి. నెక్స్ట్ మనకు సమానాసనాలు 4 పోర్షన్లు ఉన్నాయి. 4 పోర్షన్లు చేసేస్తే ఇంచెక్క సూర్య నమస్కారాలకు వెళ్ళిపోవచ్చు. సమానాసనాలు 4 పోర్షన్లు కూడా చేద్దాం. ఇది కూడా ఒక్కొక్క పోర్షన్ 30 సార్లు ఉంటుంది. 2 పోర్షన్లకు రిలాక్స్ తీసుకున్నాం. ఫస్ట్ పోర్షన్ మాత్రం 32 సార్లు వస్తుంది. మిగిలిన అన్ని 30 30 30. ఓకే, రెడీ. 2 కాళ్ళు దగ్గరకు తెచ్చుకోండి, 2 చేతులు సైడ్ కిందకి వేలాడేసేయండి. ఫస్ట్ పోర్షన్ కాళ్ళు దూరం, చేతులు దూరం. 1 2 కాళ్ళు దగ్గరికి, చేతులు పైకి తీసుకెళ్ళి క్లాప్స్ కొట్టాలి. 3 మళ్ళీ కాళ్ళు దూరం, చేతులు. 4 కాళ్ళు కిందికి, కాళ్ళు 2 దగ్గరకు తెచ్చుకోవడం, చేతులు కిందికి తీసుకొచ్చి టైస్ టచ్ చేయడం. ఇది నా స్టాప్. సేమ్ స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32. డైరెక్ట్ ఇప్పుడు పర్ఫెక్ట్ గా సేమ్ ఇలా ఒకేసారి. 1
2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. Relax. Relax. నెక్స్ట్ మనం థర్డ్ పోర్షన్ ఫోర్త్ పోర్షన్ కలిపి చేస్తుందాం. ఇది అందరికి ఇష్టమైన పోర్షన్. బాగా చేయండి. రెండు కాళ్ళు దగ్గరకు తెచ్చుకోండి. రెండు చేతులు డ్యాన్స్ చేసినట్టుగా నడుమును బాగా ఇలా 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 రొటేట్ చేయడం. రెండు చేతులు బ్యాలెన్స్ కోసం ముందుకు చాపండి. పర్ఫెక్ట్ గా సేమ్ ఇలా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. కాళ్ళు దూరం ఉంచి సేమ్ ఇప్పుడు ఎలా చేస్తున్నాం అలానే కాళ్ళు దూరం ఉంచాలి. సేమ్ స్టార్ట్. 1, 2, 3. నడుం బాగా తిరగాలి. 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. రిలాక్స్. అలా ఒక 2 రౌండ్లు తిరగండి. నెక్స్ట్ మనం రిలాక్స్ తీసుకున్న తర్వాత సూర్య నమస్కారాలు కలుపుదాం. నెక్స్ట్ మనం సూర్య నమస్కారాలు తెలుపుదాం. మ్యాట్ బాగా ముందుకు వచ్చేసేయండి. నమస్కార ముద్ర. ఓం మిత్రాయ నమః. బ్రీత్ ఇన్. గాలి పీలుస్తూ బాగా వెనక్కి వాలిపోండి. ఊర్ధ్వహస్తాసన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. గాలి వదిలేస్తూ రెండు కాళ్ళ దగ్గరికి, తల మోకాళ్ళకి, మోకాళ్ళు ఉంచకుండా పాదహస్తాసన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Left leg back, just chest up, Asvachanchalanasan. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Chest down. కుడికాలు వెనక్కి, బాడీ చేసే పర్వతాసనం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సాష్టాంగ నమస్కారం. మోకాల మీద కూర్చొని ఛాతీ గడ్డ నేల కాంచండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సర్పాసనం. గాలి పిలుస్తూ ఛాతీ తలపైకి, మోకాళ్ళు నేలకు అనుకూడదు ఆకాశాన్ని చూడాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. మళ్ళీ బాడీ ఏ షేప్ పర్వతాసనం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. వెడంకాలు ముందుకి, జస్ట్ చెస్ట్ అప్, అశ్వచంచలనాసన్. 1, 2, 3, 4, 5,
6, 7, 8, 9, 10. చెస్ట్ స్టాప్. కుడికాలు ముందుకి, తల మోకాళ్ళకి మోకాలు ఉంచకుండా పాదహస్తాసన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. గాలి వెలుస్తూ బాగా వెనక్కి వాడిపోండి. ఊర్ధ్వహస్తాసన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. గాలి వదిలేస్తూ నమస్కార ముద్ర, నమస్కారాసన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓం రవయే నమః. బ్రీత్ ఇన్. గాలి వెలుస్తూ బాగా వెనక్కి వాలిపోడు. ఊర్ధ్వహస్తాసన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. గాలి వదిలేస్తూ రెండు కాళ్ళ దగ్గరికి, తల మోకాళ్ళకి మోకాళ్ళు ఉంచకుండా పాదహస్తాసన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. లెఫ్ట్ లెగ్ బ్యాక్, హ్యాండ్స్ అప్. అశ్వచ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. హ్యాండ్స్ డౌన్. కుడికాలు వెనక్కి, బాడీ ఏ షేప్. పర్వతాసనం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సాష్టాంగ నమస్కారం. మోకాల మీద కూర్చొని ఛాతీ గడ్డు నేల కాంచాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సర్పాసనం. గాలి పీలుస్తూ ఛాతీ తల పైకి, మోకాళ్ళు నేల కానకూడదు, ఆకాశాన్ని చూడాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. మళ్ళీ బాడీ ఏ షేప్. పర్వతాసనం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. వెడంకాల ముందుకి, హ్యాండ్స్ అప్. అశ్వచంచలనాసన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. హ్యాండ్స్ స్టాప్. కుడికాలు ముందుకి, తల మోకాళ్ళకి మోకాళ్ళు ఉంచకుండా పాదహస్తాసన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. గాలి పీలుస్తూ బాగా వెనక్కి వాలిపోడు. ఊర్ధ్వహస్తాసన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. గాలి వదిలేస్తూ నమస్కార ముద్ర, నమస్కారాసన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓం సూర్యాయ నమః. బ్రీత్ ఇన్. గాలి పీలుస్తూ బాగా వెనక్కి వాలిపోండి. ఊర్ధ్వహస్తాసన్. కసిగా చేయాలి. లాస్ట్ పోర్షన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. గాలి వదిలేస్తూ రెండు కాళ్ళ దగ్గరికి, తల మోకాళ్ళకి మోకాళ్ళు ఉంచకుండా పాదహస్తాసన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. లెఫ్ట్ లెగ్ బ్యాక్, మోకాళ్ళు నేలకు ఆంచకుండా హ్యాండ్స్ అప్. అశ్వచంచలనాసన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. హ్యాండ్స్ డౌన్. కుడికాలు వెనక్కి, బాడీ ఏ షేప్. పర్వతాసనం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సాష్టాంగ నమస్కారం. మోకాల మీద కూర్చొని ఛాతీ గడ్డు నేల కాంచండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సర్పాసనం. గాలి పీలుస్తూ ఛాతీ తల పైకి, మోకాళ్ళు నేల కానకూడదు, ఆకాశాన్ని చూడాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. మళ్ళీ బాడీ ఏ షేప్. పర్వతాసనం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. వెడంకాలు ముందుకి, మోకాళ్ళు నేల కాంచకుండా హ్యాండ్స్ అప్. అశ్వచంచలనాసన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. హ్యాండ్స్ డౌన్. కుడికాలు ముందుకి, తల మోకాళ్ళకి మోకాళ్ళు ఉంచకుండా పాదహస్తాసన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. గాలి పీలుస్తూ బాగా వెనక్కి వాలిపోండి. ఊర్ధ్వహస్తాసన్. 1,
2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. గాలి వదిలేస్తూ నమస్కార ముద్ర, నమస్కార ఆసన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓం భాస్కరాయ నమః. శాంతి ఆసన్, కంప్లీట్ రిలాక్స్. వెల్లికిలు పడుకోండి. శవాసన్. నెక్స్ట్ మనం ప్రాణాయామాల్లోకి ఎంటర్ అవుదాం. మొదటగా భస్త్రిగా ప్రాణాయామాలు చేద్దాం. నాలుకను పైన అంగటికి టచ్ చేసి ఉంచండి. నోటికి తాళం వేసేసేయండి. ముక్కులతోనే గాలి పీల్చాలి, ముక్కులతో గాలి వదిలేయాలి. ఫోర్స్గా పీల్చాలి, ఫోర్స్గా వదిలేయాలి. ఎక్కువసేపు పీల్చాలి, ఎక్కువసేపు వదిలేయాలి. చేతులు పైకి లేపుతూ గాలి పీల్చడం, చేతులు కిందికి తీస్తూ గాలి వదిలేయడం. పర్ఫెక్ట్గా సహజ భస్త్రిక. సేమ్. Slow. Relax. Next. అబ్నార్మల్ కపాలభాతి. రెండు చేతులు మోకాల మీద సపోర్ట్ తీసుకొని లైట్ గా బాడీని ఎలా వెనక్కి వాల్చేసేయండి. తల పైకి లేపుతూ గాలి పీల్చడం, తల కిందకి తీస్తూ గాలి వదిలేయడం. ఫోర్స్ గా. Slow. నెక్స్ట్ సూర్యనాడి ప్రాణాయామం. ఎడముక్కు మూసుకొని కుడిముక్కుతో పీల్చడం, కుడిముక్కుతోనే వదిలేయడం. బాగా ఫోర్స్ గా పీల్చండి, ఫోర్స్ గా వదిలేయండి. సేమ్. Slow. నెక్స్ట్ చంద్రనాడి ప్రాణాయామం. దీనికి క్వైట్ ఆపోజిట్. కుడిముక్కు మూసుకొని వెడముక్కుతో పీల్చడం, వెడముక్కుతో వదిలేయడం. బాగా ఫోర్స్ గా పీల్చండి, ఫోర్స్ గా వదిలేయడం. సేమ్. Slow.
నెక్స్ట్ సుషుమ్నా నాడీ ప్రాణాయామం. ఈ రెండు కలిపి చేయడమే. రైట్ విత్ అండ్ లెఫ్ట్ వితౌట్, లెఫ్ట్ విత్ అండ్ రైట్ వితౌట్. ముక్కులు మారుస్తూ పర్ఫెక్ట్ గా ఫోర్స్ గా సేమ్. స్లో. రిలాక్స్. ముక్కులు క్లీన్ చేసుకోండి, కళ్ళు తుడుచుకోండి. కళ్ళు మూసుకొని గమనించండి ఏం జరిగిందో చూడండి. ముక్కు రంధ్రాలంతా ఫ్రీ అయిపోయాయి, శ్వాసలు ఫ్రీగా ఆడుతున్నాయి. ఎంత ప్రశాంతంగా ఉందో అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ మనం ఈరోజు బాహ్య ప్రాణాయామం చేద్దాం. అంటే బాహ్య కుంభకం. టోటల్ ఉన్న గాలినంతా బయటకు వదిలేసి శ్వాసను బంధించి నెక్ లాక్ చేసి పొట్టు లోపలికి లాక్కొని మలద్వారాన్ని పైకి లాగి ఉండగలిగినంత సేపు ఉండి, ఇంకా ఉండలేమో, చాలా ఇబ్బందిగా ఉంటుంది, అమ్మో ఏదో అయిపోతుందిరా బాబు అని అనుకున్నప్పుడు ఇంకొక క్షణం ఉండడానికి ప్రయత్నం చేసి, ఇంకా ఉండలేమో అనుకున్నప్పుడు గాలి పీలుస్తూ నార్మల్కి వచ్చాను. పర్ఫెక్ట్ గా చేయడానికి ప్రయత్నం చేయండి. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకండి. పొట్ట బాగా లోపలికి లాక్కోవాలి, మలద్వారాన్ని పైకి లాక్కోవాలి, గడ్డం చేతి కాదు. గాలంతా బయటకు వదిలేయండి ఒక్కసారిగా. సేమ్ ఇలా. ఏం జరిగిందో గమనించండి, అబ్జర్వ్ చేయండి. కళ్ళు తెరవకండి. సేమ్ సెకండ్ టైం మళ్ళీ ఒక్కసారిగా గాలంతా బయటకు వదిలేండి. శ్వాసను బంధించండి, నెక్ లాక్ చేయండి, పొట్ట లోపలికి లాక్కోండి, మలద్వారాన్ని పైకి లాగండి. ఉండగలిగినంత సేపు ఉండండి. సేమ్ మూడోసారి ముచ్చటగా సేమ్ గాలంతా ఒక్కసారిగా బయటకు వదిలేండి. శ్వాసను బంధించండి, గడ్డం చేతకాంచండి, పొట్ట లోపలికి లాగండి, మలద్వారాన్ని పైకి లాగండి. ఉండగలిగినంత సేపు ఉండండి. మీ ఓపిక ఏదో అయిపోతున్నట్టు అనిపిస్తుంది, గమనించండి, అబ్జర్వ్ చేయండి, ఎక్కువసేపు ఉంచండి. రిలాక్స్. అలా కళ్ళు మూసుకొని ఏం జరిగింది గమనించండి, అబ్జర్వ్ చేయండి. ఇది కానీ మీరు కరెక్ట్ గా చేసినట్లయితే చావు ఎలా ఉంటుందో మనకు అర్థమైపోతుంది. చావు ఎలా ఉంటుందో అర్థమైపోతే చావు అంటే భయమే ఉండదు. చావును జయించడం అంటే చావు అంటే భయం లేకుండా ఉండడమే. చావు అంటే భయం లేకుండా ఉంది అంటే మనం చావును జయించేసి ఆ స్థితికి మనం వచ్చేయాలి. నెక్స్ట్ మనం అగ్నిసారా చేసేద్దాం. పొట్టలో గాలంతా బయటకు వదిలేసి శ్వాసను బంధించి పొట్ట లోపలికి లాగి డోల్ లాగా అట్ట ఊపాలి. మినిమం 30 సార్లు. మాక్సిమం మీ ఓపికే ఎంత చక్కగా ఊపుతారో చూడండి. సేమ్ ఇలా.
నా బ్యాగ్ తీసుకురా దాంట్లో ఛార్జర్ బ్యాగ్లోనా? ఏం జరిగిందో గమనించండి. సేమ్ సెకండ్ టైం ఇంకొకసారి గాలంతా బయటకు వదిలేయండి. శ్వాసను బంధించండి, పొట్ట లోపలికి లాక్కోండి, గడ్డలు చేతికించండి, టక 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 ఊపాలి. మినిమం 30 సార్లు. చాలు. అలా గమనించండి ఏం జరిగిందో చూడండి. నెక్స్ట్ 5 minutes నాన్ స్టాప్ గా అనులోమ విలోమ ప్రాణాయామం చేద్దాం. కుడి ముక్కుతో నిదానంగా పెంచడం, ఎడమ ముక్కుతో నిదానంగా వదిలేయడం, మళ్ళీ వదిలేసి ముక్కుతో పెంచడం, ఆపోజిట్ ముక్కుతో వదిలేయడం, వదిలేసి ముక్కుతో పెంచడం, ఆపోజిట్ ముక్కుతో వదిలేయడం. గిటారుగా కూర్చోండి, ఉంగరం వేలు బొట్టన వేలుతో ముక్కులు మార్చండి, మధ్యలో 2 వేలు ఫోర్ హెడ్ మీద సపోర్ట్ తీసుకోండి, మోచేతిని సైడ్ కూర్చోండి, చేయి నొప్పి అనిపిస్తే చేయి మార్చుకోండి, పర్వాలేదు. సేమ్ స్టార్ట్. ఎట్టి పరిస్థితులు ఆపదు, కంటిన్యూ. ఇక్కడ మీరు కళ్ళు మూసుకొని గమనిస్తూ చేస్తున్నట్లయితే గాలి పీల్చేటప్పుడు ఏదో తెలియని శక్తి మీలోకి వెళ్తూ ఉంటుంది. గాలి వదిలేటప్పుడు మీ బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్ని బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. దాన్ని గమనిస్తూ చేయండి. ఈ ప్రాణాయామం వల్ల మీ బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. ఎప్పుడైతే ఆక్సిజన్ లెవెల్ పెరుగుతాయో అప్పుడు ఆటోమేటిక్ గా హిమోగ్లోబిన్ పర్సెంట్ పెరుగుతుంది, రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది, మీ బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ ఫ్యాట్ మొత్తం బర్న్ అయిపోతుంది. ఇంత ఉపయోగం ఉంటుంది ప్రాణాయామం. ఇంత ఉపయోగం ఉంది కాబట్టి ఈ ప్రాణాయామం చేసేటప్పుడు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఎంత ఇబ్బందినైనా భరించి చేయండి, ఎట్టి పరిస్థితులు ఆపకండి. అలానే మనం ఎన్ని ఆసనాలు చేసి ఎన్ని ప్రాణాయామాలు చేసినా డైట్ మెయింటైన్ చేయకపోతే మనం చేసిందంతా కూడా వ్యర్థం అయిపోతుంది. కాబట్టి డైట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకండి. ఏం డైట్ తీసుకుందాం? మార్నింగ్ ఒక పిడికెడు మొలకలు తినండి. ప్రతి ఒక్కరూ తినాల్సిన ఆహారం. ఒక క్యారెట్ బాగా నవలి మింగేసేయండి. క్యారెట్ దొరకకపోతే తినగలిగే వెజిటబుల్స్, పచ్చి కూరగాయలు ఏ ఒకటి తినేయండి. 4-5 ఖర్జూర పళ్ళు తినండి, ఒక గ్లాస్ పాలు తాగండి. అంతే, టిఫిన్ అయిపోయింది. ఇంక వేరే టిఫిన్ అక్కర్లేదు. అలానే లంచ్ ఎలా చేస్తాం? 2-3 పుల్కానో, రోటీనో, చపాతీనో మైదా పిండి కలవకుండా తీసుకోండి. దానిలోకి ఎక్కువ ఆకుకూరలు, పప్పుకూరలు వేసుకొని తినేసేయండి. అంతే, లంచ్ అయిపోయింది. డిన్నర్ ఎలా చేస్తాం? ఓన్లీ ఫ్రూట్స్, 2-3 రకాల ఫ్రూట్స్ తినేస్తే డిన్నర్ అయిపోతుంది. ఈ డైట్ ని ఎవరైతే మెయింటైన్ చేస్తారో వాళ్ళు చాలా త్వరగా హెల్దీ అయిపోతారు. లావు ఉన్న వాళ్ళు లావు తగ్గుతారు. డైట్ మెయింటైన్ చేయకుండా రిజల్ట్స్ రమ్మంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా రావు. దాన్ని ప్రతి ఒక్కరూ దృష్టిలో పెట్టుకోండి. ఒకవేళ ఈ డైట్ మెయింటైన్ చేయడం ఇబ్బందిగా ఉంది, ఇవన్నీ ఎవరు చేస్తారని అనుకుంటే కనీసం ఇప్పుడు తినే ఫుడ్ లో 50% ఫుడ్ తగ్గించేసేయండి. మారు పెట్టించుకోకండి. ఇది మినిమం మెయింటైన్ చేయాలి. అలానే ఈ డైట్ తో పాటు మన బాడీకి వాటర్ కూడా పర్ఫెక్ట్ గా ఇవ్వాలి. వాటర్ని ఎలా ఇస్తాం? రోజుకి మినిమం 4 లీటర్ వాటర్ తాగండి. మాక్సిమం మీ ఓపికే. అది కూడా ఎలా తాగాలి? భోజనానికి ముందు గంట సేపు, భోజనం తర్వాత గంట సేపు, భోజనం చేసేటప్పుడు వాటర్ తాగకూడదు. భోజనం అంతా అయిపోయిన తర్వాత ఒక గ్లాస్ నీళ్లు తాగండి, గొంతు క్లీన్ అవడం కోసం. టోటల్ గా 4-7 లీటర్ల దాకా వాటర్ తాగండి. ఒకేసారి 1 లీటర్ కన్నా ఎక్కువ వాటర్ తాగకండి, ఎక్కువ సార్లుగా తాగండి. అలానే మన బాడీకి అవసరం లేని పదార్థాలు బాడీకి ఇవ్వకండి. ఏంటి అవి అంటే పొగ తాగడం, మందు తాగడం, పానపరాలు, గుట్కాలు వేసుకోవడం, మత్తు పదార్థాలు సేవించడం, కాఫీలు, టీలు, కూల్ డ్రింక్స్ తాగడం. ఇవి మన బాడీకి అక్కర్లేదు. వీటిని కంప్లీట్ గా అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. వాటి ప్లేస్ లో న్యాచురల్ డ్రింక్స్ తీసుకోండి. కొబ్బరి బొండాలు కానివ్వండి, అలసట మజ్జిగో, నిమ్మకాయ నీళ్లు, హార్లీ వాటర్ ఇలాంటివి తీసుకోండి. అలానే టైం చాలా విలువైంది. ఎవరు కూడా టైం వేస్ట్ చేసుకోవద్దు. మన లైఫ్ లో ఒక్క సెకండ్ జరిగిపోయినా అది ఇంకా తిరిగి రా. అయిపోయిన టైం అయిపోయింది. ఉన్న టైంని సద్వినియోగం చేసుకోండి, వేస్ట్ చేసుకోకండి. ఎలా సద్వినియోగం చేసుకుందాం? ఆధ్యాత్మిక పుస్తకాలు చదవండి, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంచుకోండి, సద్గురుల యొక్క జీవిత చరిత్రలు చదవండి, వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి. వాళ్ళు ఆచరించిన దాన్ని మనం పాటించాలి. ప్రతి చిన్న విషయాన్ని ఆచరించి, అనుభవించి తెలుసుకోవాలి. అనుభవ జ్ఞానమే జ్ఞానం. అనుభవించి తెలుసుకున్నదే జ్ఞానం. దాన్ని ప్రతి ఒక్కరూ దృష్టిలో పెట్టుకోండి. రిలాక్స్.
చాలు. నెక్స్ట్ మనం కొద్దిసేపు మెడిటేషన్ చేసి క్లాస్కి వచ్చేస్తాం. అందరు కంఫర్ట్ పొజిషన్లో కూర్చోండి. మీకు ఎలా కంఫర్ట్గా ఉంటే అలా కూర్చోండి. పెయిన్ లేని విధంగా కూర్చోండి. వెన్నుపూస నిటారుగా ఉంచండి. చేతులు ఏదో ఒక ముద్ర ఉంచండి. జెంట్లీగా ఐస్ని క్లోజ్ చేసి లాంగ్ బ్రీత్ అవుట్ చేస్తూ నిదానంగా గాలిని ఎక్కువసేపు పీల్చడం, నిదానంగా గాలిని ఎక్కువసేపు వదిలేయడం చేస్తూ మీ రెండు కనుబొమ్మల మధ్యలో గమనించండి. మీ రెండు కనుబొమ్మల మధ్యలో గమనించినట్లయితే మీ మనసులో మీరు ఏది తలుచుకుంటారో అది మీ కళ్ళ ముందు ప్రత్యక్షం అయిపోతుంది. గమనించండి దాన్ని. మీరు ఇష్ట దైవాన్ని తలుచుకుంటే ఇష్ట దైవం మీ కళ్ళ ముందుకు వచ్చేస్తుంది. ఇష్టమైన వ్యక్తిని తలుచుకుంటే ఇష్టమైన వ్యక్తులు వచ్చేస్తారు. ఇష్టమైన ప్రదేశాన్ని తలుచుకుంటే ఇష్టమైన ప్రదేశం మీ కళ్ళ ముందు ప్రత్యక్షమైపోతుంది. అలా ఇష్టమైంది మన కళ్ళ మీద ఉంటే మనకి ఎనలేని ఆనందం. అది ఎంత ఆనందమో మాటల్లో చెప్పలేదు. అంత ఆనందాన్ని మీరు ఇక్కడ అనుభవిస్తూ ఉన్నారు. గమనించండి. ఆ ఇష్టమైన దానికి సపర చర్యలు చేయండి. ఇష్టంలో ఎంత ఆనందం ఉందో ఇక్కడ మీకు అర్థమైపోవాలి. గమనించండి. తనివి తీరా ఆనందించండి. ఒక్క క్షణాన్ని కూడా వేస్ట్ చేసుకోకండి. ఎంత ఆనందమో. ఈ ఆనందంలో మమేకమైపోండి. ఈ ఆనందంలో ఏకమైపోండి. ఈ ఆనందాన్ని తనివి తీరా అనుభవించండి. ఇష్టం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోండి. ఇక్కడ మీరు ఇష్టపడితే చాలు. ఇష్టంతో ఏది తలుచుకుంటే అది మీ కళ్ళ ముందుకు వచ్చేస్తుంది. అది ఏదైనా కానివ్వండి. మీరు విశ్వాంతరాల్లో తలుచుకున్నా అవి కూడా మీ కళ్ళ ముందుకు వచ్చేస్తాయి. మనస్ఫూర్తిగా తలుచుకోవాలి. ఇలా దర్శించే మన పూర్వం ఋషులు ఇలా దర్శించే గ్రంథస్థం చేశారు. స్పష్టంగా మీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. అంతా గమనించుకోండి. మీరు ఏదైనా సమస్యలతో ఉన్నప్పుడు ప్రశాంతమైన వాతావరణంలో ప్రశాంతంగా కూర్చొని దృఢ నిశ్చయంతో ప్రశాంతంగా మీరు ఏ సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్యని మనస్ఫూర్తిగా తలుచుకోండి. ఆ సమస్య ఆటోమేటిక్గా మీకు తీరిపోతుంది. ఏదో ఒక రూపంలో తీరిపోతుంది. ఎవరొకరు వచ్చి సాయం చేసి ఆ సమస్యను తీర్చేస్తారు. గమనించండి దాన్ని. ఇంత ఆనందాన్ని ఇచ్చే ధ్యానాన్ని ప్రతిరోజు ఇంటి దగ్గర మినిమం 1 గంట సేపు సాధన చేయండి. ఎన్ని ఆలోచనలు వచ్చినా పర్లేదు, ఎంత విసుగు వచ్చినా పర్లేదు, 1 గంట సేపు కళ్ళు మూసుకొని కూర్చోవడం అలవాటు చేసుకోవాలి. మీకు అది హ్యాబిట్ అయిపోవాలి. టైం దొరికితే చాలు అలా కళ్ళు మూసుకొని నీలో నీవు లీనమైపోవడం అలవాటు చేసేసుకోవాలి. ఇది నీ కోసం నువ్వు చేసుకునే ప్రక్రియ. సారీ, 2 చేతులు రఫ్ చేయండి. అరచేతులు కళ్ళ మీద ఉంచండి. అరచేతులు చూస్తూ కళ్ళు తెరవండి. నమస్కార ముద్ర. ఓం సహనా భవతు. సహనౌ భునక్తు. సహ వీర్యం కరవావహై. తేజస్వినావధీతమస్తు. మా విద్విషావహై.
ఓం అసతో మా సద్గమయ ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ మృత్యోర్మా అమృతంగమయ ఓం శాంతి 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 ఓం శాంతి 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 ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ గురుభ్యో నమః సర్వే జనా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సమస్తం సన్మంగళాన్ని భవంతు సమస్తం సన్మంగళాన్ని భవంతు మాతృదేవో భవ మాతృదేవో భవ పితృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ ఆచార్యదేవో భవ అతిథిదేవో భవ అతిథిదేవో భవ సమస్త ప్రకృతి దేవో భవ సమస్త ప్రకృతి దేవో భవ ఓం భూర్భువస్వః ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ధియో యో నః ప్రచోదయాత్ ఓం యోగేన చిత్తస్య పదేన వాచా ఓం యోగేన చిత్తస్య పదేన వాచా అలం శరీరస్య చైవిద్యకేన అలం శరీరస్య చైవిధ్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం యోపా ప్రవృత్తం ప్రవలంబవీనా పతంజలి ప్రాంజలి ప్రాణతోస్మి పతంజలి ప్రాంజలి ప్రాణతోస్మి శ్రీరామ రామ రామేతి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే రామ నామ వరాననే. జై గురుదేవ. అండి బాబాయ్. Thank you.